విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాటి వంటల సందడి కాస్త స్పెషల్గా ఉండాలి కదా, అందుకే ఒక స్పెషల్ గెస్ట్ చాలా తీయని వంటకాలు మనకు పరిచయం చేస్తామంటున్నారు. ఆవిడని ఆహ్వానించి ఆ వంటకాలు ఏంటో చూద్దాం, పదండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సఖులందరికీ సఖీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన సఖీ ప్రోగ్రాం వంటల సందడిలో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి. ఎన్నో సినిమాలలో నటించి మనందరి ప్రశంసలు అందుకుంటున్నటువంటి ప్రగతి గారు సఖీ పుట్టినరోజు సందర్భంగా మనకు ఒక ప్రత్యేక వంటకాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మేడంని పరిచయం చేసుకుందాం. హలో ప్రగతి గారు, నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు సఖీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మా సఖులందరికీ ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను అంత పెద్ద వంటగత్తిని కాదు. అంటే మా అమ్మ చేసి పెట్టి తిని, మా అత్తగారు చేసి పెట్టి తిని అలవాటైపోయి వంట పక్క ఎక్కువ వెళ్ళింది లేదు. సో నాకు వచ్చిన దాంట్లో నా ఫేవరెట్ పెసర పాయసం. పెసర పాయసం అది సింపుల్గాను ఉంటుంది, ఈజీగా ఉంటుంది, హెల్దీ, చక్కెర ఉండదు, బెల్లంతో చేసాం కాబట్టి ప్రతి ఒక్కరూ తినొచ్చు. అండ్ చాలా బాగుంటుంది. నేను చేస్తున్నాను కదా, బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? దానికి ఈ పచ్చ పెసరపప్పు, బెల్లం, తురిమి పెట్టుకున్న కొబ్బరి, బాదాం, జీడిపప్పు, నెయ్యి, ఉప్పు, కొంచెం ఇలాచీ పౌడర్, పాలు. మరి పెసర పాయసం స్టార్ట్ చేసేద్దామా? ష్యూర్. ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ కుక్కర్ ముందు స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించాలి. ఎస్. ఏ వంట చేయడానికైనా ముందు మనం స్టవ్ వెలిగించాలి. పెసలు ఎంతసేపు ముందు నానపెట్టారు? అవి 1 hour నానితే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఒక 1 hour నానిపెట్టి ఒక గంట ముందు నానపెట్టుకున్నటువంటి పెసలు వేస్తున్నాము. కొంచెం నీళ్ళు కావాలి. ఇది కొంచెం ఉప్పు వేసుకుని ఉప్పు వేస్తున్నాం. ఓకే, ఉడకపెట్టుకోవాలా? అబౌట్ ఒక అది ఎంతవరకు నానిందో చూసుకుని దాని తగ్గట్టు విజిల్స్. ఇప్పుడు ఇది కొంచెమే నానింది, కొంచెంసేపే నానింది కాబట్టి ఇంకొక 6 విజిల్స్ చాలు. కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి, లేకపోతే 2-3 సరిపోతాయి. అంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే కనుక తక్కువ విజిల్స్ ఉంటే సరిపోతుంది. ఇది మనం కొంచెంసేపు అయింది కాబట్టి నానబెట్టేసి అబౌట్ ఒక 5-6 విజిల్స్ కరెక్ట్గా. ఓకే ప్రగతి గారు, అసలు ఈ ఇండస్ట్రీలోకి మీరు ఎలా వచ్చారు? ఇండస్ట్రీలోకి నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్ చదివేటప్పుడు భాగ్యరాజు గారి ఆడిషన్స్కి, అంటే నేను అప్పుడు మోడలింగ్ చేసేదాన్ని. సో మైసూర్ సిల్క్ ప్యాలెస్కి పిక్చర్స్ అవి, హోర్డింగ్స్ అవి చూసి పిలిపించారు. ఆడిషన్స్కి వెళ్ళాను. అండ్ ఐ గాట్ ఇన్ టు, యాక్చువల్గా నేను ఎఫర్ట్ లేకుండానే ఐ గాట్ ఇన్ టు సినిమా. కాకపోతే మళ్ళీ ఫస్ట్ బ్రేక్ వచ్చిన తర్వాత సెకండ్ టైం నేను కష్టపడి వచ్చింది. ఎస్, బ్రేక్ వచ్చి ఫస్ట్ పెళ్ళి అయిపోయి బాబు పుట్టిన తర్వాత నేను ఇంట్రెస్ట్ తోటి, నేను కష్టపడి, నేను వెతుక్కుని నేను వచ్చాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? నేను ఎంటర్ అయింది సినిమా ఈజ్ అట్ 92-93. ఐ వాజ్ 17 years old, ఫస్ట్ ఇయర్ కాలేజ్ చదివేటప్పుడు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది బాబు పుట్టిన తర్వాత. అండ్ ఒక 96 వాజ్ మై రీఎంట్రీ అగైన్. ఓకే, ఫస్ట్ మోడలింగ్ చేసి తర్వాత ఇండస్ట్రీలో. మోడలింగ్ కాదు, నేను చాలా ఆడ్ జాబ్స్ చేశాను. ఐ హావ్ డన్ పిజ్జా డెలివరీ చేశాను. ఓకే, ఐ హావ్ డన్ ఎస్టీడీ ఫుడ్ జాబ్ చేశాను. నేను ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ నైస్ అబౌట్ ఇట్. అండ్ డబ్బింగ్స్ చేశాను కార్టూన్ క్యారెక్టర్స్కి. అండ్ ఐ హావ్ డన్ మోడలింగ్. అంటే నాన్నగారు చిన్నప్పుడే పోవడంతో బాధ్యతలు మూలంగా, సో నో ఐ వాంటెడ్ టు డూ, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఆస్పిరేషన్ ఉండింది. లాట్ ఆఫ్ వర్క్స్ యాజ్ అ చైల్డ్. ఐ వాజ్ అ గుడ్ చైల్డ్. ఓకే, ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఐఎమ్ ద ఓన్లీ డాటర్. ఓకే ఓకే, అందుకని మీ మొత్తం బాధ్యత అంతా కూడా మీ మీద పడింది. బాధ్యత నా మీద పడిందని లేదు.
మా అమ్మగారు చాలా బాగా చూసుకున్నారు. బట్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ హర్. ఓకే. సపోర్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశం చాలా చిన్న వయసులోనే రావడం మూలంగా ఏదో ఒకటి చేయాలి అని ఒక క్యూరియాసిటీ ఉంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో సినిమాలు చేశారు కదా, మీ సినిమాల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్తారా మా సకులందరి కోసం? ఏమైంది ఈ వేళలో. ఓకే. దానికే నంది కూడా వచ్చింది. అండ్ నంది కూడా వచ్చింది ఆ డైలాగ్ కోసమే వచ్చింది. అసలు ఏమనుకుంటున్నారమ్మా మీ జనరేషన్ పిల్లలు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 2 సంతకాలు పెడితే పెళ్ళైపోయింది అనుకుంటున్నారు.